ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. చదవబడిన కీర్తన భాగంలో నుంచి 30వ కీర్తన 11వ వచనాన్ని మనం గమనిస్తే, నా ప్రాణము మౌనముగా నుండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. ఈ వాక్యము ద్వారా దేవుడు ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో మనందరితోనూ మాట్లాడగాక. దేవునికి ఉన్నటువంటి గొప్ప ఇదేంటయ్యా అంటే, అంగలార్పును నాట్యముగా మార్చే దేవుడు. మళ్ళీ చెప్తాం ఏంటంట, అంగలార్పును అంటే నాట్యం ఎందుకు చేస్తాం మనం చెప్పండి? నాట్యం ఎందుకు చేస్తాం? కొన్ని మీ భాషలో చెప్పాలంటే డ్యాన్స్ ఎందుకు చేస్తారు? క్రిస్మస్కి మనం పిల్లలతో డ్యాన్స్ చేపిస్తాం కదా, ఎందుకు చేపిస్తున్నారు అమ్మా? అది మనకు ఆనందకరమైన పండుగ కాబట్టి, అంతేనా? ఎవరైనా చనిపోతే డ్యాన్స్ ప్రోగ్రామ్ పెడతాం. మీరు డ్యాన్స్ చేయండి మనం నేర్చుకున్నారు అంటావా? ఏమండి నాన్నగారు అంటావా? ఎప్పుడు అంటాం? ఇంట్లో అందరూ ఉన్నప్పుడు, సందడిగా ఉన్నప్పుడు మనం ఆ పని పెడతాం. మనం నేర్చుకున్నాం కదా, ఏంటి సరదాగా అని చెప్పేసి అంటాం. సో నాట్యం ఎప్పుడు చేస్తామంటే ఆనందంగా ఉన్నప్పుడు. అంటే అంగలార్పు అంటే ఏంటి మరి అంటే దుఃఖకరమైన స్థితి. అంగలార్చడము అనగా స్వచ్ఛమైన తెలుగు అది. అంగలార్పు జీవితము అంటే కన్నీటితో జీవించే జీవితం, బాధల్లో కష్టాల్లో మనగార్చే కన్నీరు. అంటే ఇప్పుడు మనం చదివితే దీన్ని ఎలా చదవచ్చు అంటే, శ్రమల్లో ఉన్న మనలను దేవుడు ఏం చేస్తాడట? ఆనందం వైపు నడిపిస్తాడట. హల్లెలూయా. మన దేవుడికి ఉన్న గొప్పతనం ఏంటి? బాధల్లో నుంచి, శ్రమల్లో నుంచి ఆనందం వైపు లేదా సంతోషం వైపు నడిపించేటువంటి దేవుడు మన దేవుడు. ఇంకా దీని గురించి ఆయన మాట్లాడుతూ కీర్తన గ్రంథంలో ఆయన దీని గురించి మనకు అర్థం అవడానికి, ఈ మాట యొక్క అర్థం మనం పట్టుకోవాలి అంటే 4వ కీర్తనలో ఒక మాట ఉంటుంది, చూద్దాం. కీర్తన గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం. ఇరుకులో నాకు విశాలతను కలుగు చేయవాడవు నీవే, నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించు. మొదట ఆయన అంగలార్పును నాట్యంగా మారుస్తాడట. ఇంకొక మాట స్టేట్మెంట్, ఆయన ఇరుకులో నాకు విశాలతను కలుగు చేస్తాడట. ఇవన్నీ కూడా దేవుని యొక్క లక్షణాలు. అంటే దేవుడు మనకు చేస్తున్నటువంటి ఈ యొక్క కార్యాలన్నమాట. ఇంకా 7వ వచనం కూడా మనం చూస్తే అదే అధ్యాయంలో, వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించినాటి సంతోషము కంటే అధికమైన సంతోషము, అది సంగతి. ఆయన ఎటువంటి సంతోషాన్ని ఇస్తాడట? అధికమైన సంతోషము. నీ ఇంటి నిండా ఉన్న సమృద్ధికరమైన ధాన్యముల కంటే, ద్రాక్ష రసముల కంటే కూడా ఇంకా మించిన ఆనందమును దేవుడు మనకు అనుగ్రహిస్తాం. మనం మొరపెట్టినప్పుడు ఆయన మన యొక్క బాధల నుంచి ఆనందాన్ని వస్తూ ఉన్నాడు. ఇరుకు స్థలంలో ఉన్నప్పటికీ మనకి విశాలతను ఇస్తూ ఉన్నాడు. ఇంకా మన ఇంటి నుండా మనకు ఒకవేళ సమృద్ధికరమైన ఆహారాలు ఉన్నప్పటికీ కూడా అప్పుడు వచ్చేటువంటి ఆనందం కంటే కూడా ఇంకా అధికమైన ఆనందము నేను నీకు ఇవ్వబోతూ ఉన్నాను అంటున్నాడు. హల్లెలూయా. అధికము. అందుకే ఆయన అంటున్నాడు, మీరు అడిగిన వాటి కంటేను అధికముగా ఆయన మనకు అధికముగా ఇచ్చే దేవుడు. అడిగిన వాటి కంటేను, ఊహించిన వాటి కంటేను కూడా ఎలా ఇస్తాడట? అధికముగా ఇచ్చే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. ఎప్పుడు ఇవన్నీ కూడా అంటే ఆయనకు మనము మొరపెట్టినప్పుడు, ఏం చేసినప్పుడు తల్లి? మొరపెట్టినప్పుడు
మన ప్రార్థన ఆయన అంగీకరించి, మన ప్రార్థన ఆయన సమ్మతించి, మనకు అడిగిన వాటికంటే అధికముగా ఇచ్చి, మన హృదయము నిండా అధికమైన సంతోషము నింపేటువంటి దేవుడు. అంగలార్పు జీవితాన్ని నాట్యముగా మార్చేటువంటి దేవుడు. అది మాత్రమే కాదట, యెషయా గ్రంథంలోకి వెళ్ళిన ఒకసారి అక్కడ ప్రవక్త అయినటువంటి యెషయా గారు ఒక మాట చెప్తున్నాడు, చూద్దాం. 61వ అధ్యాయము మొదటి నుంచి చదువుదాం. యెషయా గ్రంథము 61వ అధ్యాయము మొదటి నుంచి చదువుదాం. దీనులకు సువార్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, హితవత్సరమును ప్రతిదండన దినమును ప్రకటించును. జాగ్రత్తగా వెళ్దాం. దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రము ధరించుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును. అది సంగతట. ఇంకేం చేస్తారట? అంగలార్పును నాట్యముగా మాత్రమే కాదు, ఇరుకులో విశాలతను మాత్రమే కాదు, ప్రియమైన దేవుని బిడ్డలారా, మన హృదయం నిండా అధికమైన ఆనందం మాత్రమే కాదట, ఇంకా మనకేం చేస్తారంటే ఆయన దీనులకు సువార్తమానమును, నలిగిన వారికి విడుదల, చెరసాలలో వారికి విడుదల, బంధింపవారికి విముక్తి, మరి ఇంకా దుఃఖాక్రాంతులకు ఓదార్పు, దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు, బూడిదకు ప్రతిగా పూదండ, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇవన్నీ ఎప్పుడు ఇవన్నీ ఎప్పుడు చెప్పండి? ఆయన మన వైపు చూడగలిగినటువంటి అంగలార్పు ప్రార్థన మనం చేయగలిగినప్పుడు. 11వ వచనం ఫస్ట్ ఒకసారి, 30వ కీర్తన 11 మొదటి నుంచి. అది సంగతి. ఎప్పుడట? నా ప్రాణము మౌనముగా నుండక ఆయన్ను కీర్తిస్తున్నప్పుడు, ఆయన్ని ప్రార్థిస్తున్నప్పుడు, ఆయన్ని మాత్రమే ఘనపరుస్తున్నప్పుడు, మన ప్రార్థన ద్వారా, కన్నీటి ద్వారా ఆయన పాదాలు కడుగుతున్నప్పుడు, మన యొక్క అంగలార్పు జీవితాన్ని ఆయన పాదాల చెంత పెడుతున్నప్పుడు, ఆయన ఆ ఇరుకులో విశాలతను మనకు కలుగు చేస్తాడు. ఆ యొక్క అంగలార్పు జీవితాన్ని ఆయన ఆనందంగా మారుస్తాడు. నలిగిపోయిన మన హృదయాలను అధికమైన ఆనందంతో ఆయన నింపుతాడు. ఆయన దీనులను సువార్తమానం అందజేస్తాడు. పూదండను మనకు అందజేస్తాడు. నలిగిపోయిన ఆత్మకు ప్రతిగా ఆయన సంతోష వస్త్రము మన కొరకు సిద్ధం చేస్తాడు. కానీ అంతకు తగినటువంటి అంగలార్పు ప్రార్థన ప్రియమైన దేవుడి బిడ్డలారా, దేవుడి ఎదుట మనము చేయగలగాలి. మనం కనీసము దేవునిలో 1 గంట అయినా ప్రార్థన చేయగలుగుతున్నావా? 1 అరగంటన్నా ప్రార్థన చేయగలుగుతున్నావా? 1 పావు గంట ప్రార్థన చేయగలుగుతున్నావా? రోజులో కనీసం 1 పావు గంట దేవునికి పోగలుగుతున్నావా? ఉదయాన్నే లేచి కనీసం ప్రభువా ఈ దినిగో మరొక దినాన్ని నాకు ఇచ్చావు, మరొక రోజు నాకు ఇచ్చావు ప్రభువా, అందుని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు తెలుస్తున్నాను. ఈ దినమంతయు నువ్వు నాకు తోడుగా నడిపించు, నీవే నాకు ఆధారం ప్రభువా అని దేవునికి నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెప్పగలుగుతున్నావా? లేదు, ఆ రోజంతా దినమంతా ముగించుకొని మరి నిద్రించే ముందు ప్రభువా ఇదిగో ఈ దినమంతా కూడా నీ కృపను బట్టి నన్ను నడిపించావు,
మరణానికి నాకు అప్పచెప్పకుండా సజీవ లెక్కల్లో ఉంచో, ప్రార్థించే అవకాశం మరొకసారి నాకు ఇచ్చావు ప్రభా, అందుని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయన అని ప్రార్థనతో నిద్రించే మన ఒక జీవితాలు ఉంటున్నాయా? ఇదిగో ప్రభా, ఈ ఆహారం నీవిచ్చింది నాయన, ఇది దీనులకు దయచే, మాకు సమృద్ధిగా దయచే, సోదరుని బట్టి నీకు వందనాలు. దీన్ని బట్టి నాకు బలాన్ని దయచే, శక్తిని దయచే, దీన్ని మహింపరచగలిగినటువంటి ఆలోచన దయచే అని ఆహారం ముందు కూర్చుని ప్రార్థన చేయగలుగుతున్నావా? మరి మన యొక్క ఇంట్లో నుంచి బయలుదేరి బయటికి ప్రయాణమై వెళ్తున్నాం, బండి వేసుకున్నాం, బస్సుకో ప్రయాణమై వెళ్తున్నాం ప్రభా, క్షేమకరమైన వాతావరణాన్ని మాకు దయచే, వాతావరణాన్ని వాహనాన్ని అదుపులో ఉంచు, అధికారులు బట్టి నువ్వు మాకు తోడుగా ఉండు అని ప్రార్థించి ఉద్యోగానికి బయలుదేరుతున్నావా? ప్రార్థించాలంటే అనేక రకాలైన విషయాలు ఉన్నాయి ప్రభుత్వం. పడుకునే ముందు ప్రార్థన చేయొచ్చు, దాహం తీర్చుకునే ముందు ప్రార్థన చేయొచ్చు, ఆహారం తినే ముందు ప్రార్థన చేయొచ్చు. ఆహారం తినకుండా ఆహారం తినే ముందు ప్రార్థన చేయటం పాపం అని బైబిల్ చెప్తుంది తెలుసా? వారు ప్రార్థన చేయక ఆహారం మింగినట్లుగా పాపములో మీరు పడుకుడి అంటాడు కీర్తనకారుడు. కాబట్టి ప్రియమైన దేవుడా, మనం ప్రతి విషయంలోనూ ప్రార్థన చేయొచ్చు. నీ బిడ్డల నిమిత్తం నువ్వు ప్రార్థన చేయొచ్చు, నీ కుమారుని బట్టి నువ్వు ప్రార్థన చేయొచ్చు, నీ కుమార్తెను బట్టి నువ్వు ప్రార్థన చేయొచ్చు, నీ భర్తను బట్టి, నీ భార్యను బట్టి, నీ తల్లిదండ్రులను బట్టి, నీ యొక్క అత్తమామను బట్టి, నీ రక్త సంబంధికులను బట్టి, నీ స్నేహితులను బట్టి, ప్రతి ఒక్కరి నిమిత్తము, నీ కుటుంబాన్ని బట్టి, నీ సంఘాన్ని బట్టి, నీ సమాజాన్ని బట్టి, నీకున్న పై అధికారులను బట్టి, నీ ఉద్యోగాన్ని బట్టి, నీ ప్రయాణాలను బట్టి, నీ ఆలోచనలను బట్టి, నీ నడవడికలను బట్టి, నీ బిడ్డల యొక్క నడవడికలను బట్టి ప్రతిదీ కూడా నువ్వు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసే అవకాశం దేవుడు మనకి ఇచ్చాడు. ఆయన అంటున్నాడు, ఇదిగో నువ్వు ప్రార్థించి నువ్వు మొరపెట్టినప్పుడు నీ ప్రార్థన నేను ఆలకిస్తాను అంటున్నాడు. నీ ప్రార్థనకు నేను సమాధానం నేను ఇస్తాను అంటున్నాడు. నువ్వు అంగలార్చి నువ్వు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన నేను నాట్యముగా మార్చబోతూ ఉన్నాను అంటున్నాడు. హల్లెలూయా. మాలాగా ఉన్న నీ జీవితాన్ని మధురముగా మారుస్తాను అంటున్నాడు. అలాంటి జీవితం మనకు వద్దా అంటే కావాలి. అలాంటి జీవితం మనకు కావాలి అంటే మనము ఆదివారం వచ్చి వెళ్ళే వారి వలె కాదు కండి. దేవుని సన్నిధిలో ప్రతినిత్యము ప్రార్థనతో గోజాడేవాడిలాగా, ప్రార్థన ధూపము నిత్యము వెలిగించేటువంటి వారిలాగా మనం ఉండాలి. దేవుని సన్నిధిలో ప్రతిరోజు ఉదయాన్నే లేచి ప్రార్థించుకొని, మధ్యాహ్నం ప్రార్థించుకొని, నీకు సమయం కుదిరినప్పుడల్లా, బస్సులో ప్రయాణం చేసేటప్పుడు కావచ్చు, బండి మీద వెళ్తున్నప్పుడు కావచ్చు, ఏ సమయమైనా ఏ స్థితి అయినా కానీ నీకు ప్రార్థన చేసుకుంటే ఒక్క క్షణం సమయం దొరికినా వెంటనే మోకరించగలిగిన స్థితిలో ఉంటే మోకరించి, లేని స్థితిలో ఉంటే అక్కడే నిలబడి స్థలం ఉంచుకొని, లేదా నిలబడైనా ప్రేమ దేవుడు మీరు ప్రార్థించుకున్నట్లయితే ఆ రోజంతా కూడా దేవుడు మీకు మనకు తోడుగా ఉండి నడిపించే దేవుడు. ఆయన అంటున్నా వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. ఆయన ఏమన్నాడు తెలుసా? నీ పాదములకు రాయి కూడా తగలకుండా నేను నా దూతలను కావలించాను. నీ ప్రయాణంలో నువ్వు దాటిపోతావు, నీకు భయం ఉందేమో, లేదా ఆ సమయానికి అక్కడ దేవుడు ఆపుతాడు నువ్వు కనుక ప్రార్థనలో ఉంటే. మరి బైబిల్లో మనం గమనించినట్లయితే అనేక మంది భక్తిపరులు ఉన్నారు. క్రైస్తవ వీరులు, భక్తిపరులు. వాళ్ళు చేసింది ఏంటయ్యా అంటే ఒక ప్రార్థన అనేటువంటి ఒక చిన్న అంశాన్ని చేత పట్టుకుని అదొక ఆయుధంగా మలిచి వాళ్ళు గొప్ప గొప్ప యుద్ధాలు చేశారు అపవాది మీద. వాళ్ళు గెలిచారు. ఎలా గెలిచారంటే కేవలము ఆ ప్రార్థన ద్వారా మాత్రమే గెలిచారు. మరి దేవుడు శిష్యులందరినీ పిలిచాడు, ఇదిగో మీరు అనేక ప్రాంతాలకు వెళ్ళి సువార్తను ప్రకటించుడి, మీ నామములో మీకు ఒక అవకాశం ఇస్తున్నాను, మీరు ప్రార్థిస్తే స్వస్థతలు జరుగుతాయి, మీరు ప్రార్థిస్తే దెయ్యాలు కూడా వెళ్ళిపోతాయని దేవుడు వారికి మరి నమ్మకాన్ని ఇచ్చి వారికి వాగ్దానం చేసి పంపించాడు. అనేక కార్యాలు వారు చేశారు. అయినప్పటికీ కూడా ఒకానొక సమయంలో ఒకరోజు మోగదెయ్యం వచ్చిందట. ఆ యొక్క కుమార్తె యొక్క తండ్రి అంటున్నాడు కదా, ఏమని అంటే, అయ్యా నా బిడ్డ మరి దెయ్యం పట్టింది, ఎక్కడికక్కడే పడిపోతుందయ్యా, కళ్ళు తిరిగి పడిపోతుంది, చేతులు కాళ్ళు ఇదైపోతున్నాయి, మరి ఎంత ప్రయత్నించినా ఎంతమంది దగ్గరికి వెళ్ళినా పని అవ్వట్లేదు, మీరు ప్రార్థన చేయండి, మీరు ప్రార్థన చేస్తే ఆ బిడ్డ స్వస్థపడదట, మేము విన్నాము, అందుకే మీ దగ్గరికి తీసుకొచ్చామంటున్నప్పుడు శిష్యులందరూ కలిసి ప్రార్థన చేశారట. మరి ఆ దెయ్యం విడిపోయిందా? వెళ్ళలేదండి.
అంటే శిష్యులకి అంత పవర్ లేదా అంటే ఉంది. అప్పటికి అనేక మంది అనేక దెయ్యాలను వాళ్ళు వెళ్ళగొట్టారు, అనేక మందికి స్వస్థలు వారు చేసి ఉన్నారు. అయినప్పటికీ వారు దెయ్యాన్ని వదిలిపెట్టలేకపోయారు. వెంటనే తన యొక్క తండ్రికి భయం వేసింది. వెంటనే భయం వేసి దేవుని మీదే అనుమానం వచ్చేసింది. ఆయన అంటున్నాడు, అయ్యా నీ శిష్యులు ఎట్లాగో వెళ్ళగొట్టలేకపోయారు, అది నీకు ఒకవేళ సాధ్యము అయితే అంటున్నాడు. దేవునికి అసాధ్యమైనది ఉందా? ఏ కీర్తి ఉందా? దేవునికి అసాధ్యమైనది ఉందా? మరి లేనప్పుడు ఆయన ఏమనాలి? అయ్యా నీకు అసాధ్యమైనది ఏది లేదు ప్రభువా, నా బిడ్డకున్నటువంటి ఆ యొక్క చెడు ఆత్మ నుంచి విముక్తిని దయచేయి అని ఆయన అడగాల్సింది పోయి అంటున్నాడు. ఇదిగో నీ శిష్యుల వల్ల అయితే కాలేదు, మరి నీ వల్ల ఏమైనా ఉద్యమం చూడు అంటున్నాడు. మరి శిష్యులు చేసినటువంటి ఆ పనికి అవమానం ఎవరికి వచ్చిందట? ఎవరికి వచ్చిందనా? ఎవరికి వచ్చిందట రాణిగారు? దేవునికి అవమానం వచ్చింది. అందుకే వాళ్ళు అంటున్నారు, ఇదిగో నీకు ఒకవేళ సాధ్యమైతే, మార్క్స్ వార్తలు ఉంటుంది ఇదంతా కూడా, నీకు సాధ్యమైతే చెయ్యి అంటే ప్రభువారు ప్రార్థించగా ఏమైందట? గద్దించగా ఆ దురాత్మ ఆమెను విడిచి వెళ్ళిపోయిందట. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడే ఒక చిక్కు వచ్చింది వారికి. ఏం చిక్కు వచ్చిందా అంటే, మరి మేము ఎంతో మందిని వెళ్ళగొట్టాం, మేము ఎంతో మందిని స్వస్థపరిచాం, ఇప్పటివరకు చాలా కార్యాలు మేము చేసాం, బట్ కానీ మేమెందుకు చేయలేకపోయాం ఆ కార్యాన్ని? ఈ దెయ్యాన్ని మాత్రం మేమెందుకు చెప్పండి వెళ్ళగొట్టలేకపోయామని అప్పుడు శిష్యులకు అనుమానం వచ్చింది. అప్పుడు వెంటనే ప్రభువు వారు చెప్పిన మాట ఏంటో తెలుసా? చదువుదాం. మార్కు సువార్త మార్కు సువార్తకి వెళ్దాం. 9వ అధ్యాయము 28వ వచనం చదువుదాం. ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత మేమెందుకు ఆ దెయ్యమును వెళ్ళగొట్టలేకపోతిమని ఏకాంతమున ఆయన్ను అడిగిరి. అందుకాయన ఏనట? గట్టిగా చెప్పాలి. దేనివల్లట? ప్రార్థన లోపించిందట. ప్రార్థన వలనే కానీ మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని అది సంగతి. మీరు అంత గట్టిగా ఎలా చెప్పగలరండి? ఇంతకుముందు మరి వారు దెయ్యాన్ని వెళ్ళగొట్టారని చెప్పేసి మీరు ఎలా చెప్పగలరండి అంటే, అదే మార్కు సువార్తలో కొన్ని మాటలు, కొన్ని వాక్యాలు వచ్చినాను చెప్తాను, ఒకసారి చదవండి. 3:15 చదవండి. మార్కు సువార్త 3వ అధ్యాయం 15వ వచనం. ఏమిటట? దేని మీద అధికారం ఇచ్చారట? దయ్యముల మీద. దెయ్యములను వెళ్ళగొట్టు అధికారం ఇచ్చారట. అలాగే 6వ అధ్యాయం 7వ వచనం చదవండి ఒకసారి. మార్కు సువార్త, అదే మార్కు సువార్త 6వ అధ్యాయము 7వ వచనం. ఆయన ఎంతమందికి ఇచ్చారట? 12 మందికి ఇచ్చారుగా. తన యొద్దకు పిలిచి వారిని పంపుచు అపవిత్రాత్మల మీద వారికి అధికారం ఇచ్చాను. ఏమిచ్చారట? అంటే వీళ్ళకి ఆ శక్తి ఉందా లేదా? ఏమన్నా ఆ పవర్ ఉందా లేదా? ఇంకా అదే 6:13 చూడండి ఒకసారి. వారు ఏం చేస్తున్నారట? అప్పుడు అనేక దెయ్యములను వెళ్ళగొట్టుచు, అనేక దెయ్యములను వెళ్ళగొట్టుచు రోగములకు స్వస్థతలు ఇస్తూ తిరుగుతున్నారట, సువార్త చేస్తున్నారట.
సో ఇప్పుడు ఈ సందర్భం జరిగేపాటికి వారి దగ్గర ఏ అధికారం ఉంది? స్వస్థతనిచ్చే అధికారం ఉంది, దెయ్యాలను వెళ్ళగొట్టేటువంటి అధికారం ఉంది. కానీ ఇక్కడ వారి యొక్క అధికారాన్ని వాళ్ళు ఏమైపోయారు? కోల్పోయారు, లేదా ఆ కార్యం వారికి జరగలేదు. అందుకే ఆయన అంటున్నాడు 9వ అధ్యాయంలో 19వ వచ్చి మనం గమనిస్తే, అందుకాయన విశ్వాసము లేని మాట్లాడండి మళ్ళీ చాలండి, ఏం లేదట. అప్పుడు దాకా ఉన్నది ఇప్పుడు వారి దగ్గర లేనిది ఏంటయ్యా అంటే, నా దేవుడు ప్రార్థిస్తే సమస్తాన్ని నా పాదాల యొద్ద పెట్టగలన విశ్వాసాన్ని వాళ్ళు కోల్పోయారు, ఆ నమ్మకాన్ని వాళ్ళు కోల్పోయారు. కాబట్టి దేవుని సన్నిధిలో ఆ రోజు ఆనాడు ఆ యొక్క కార్యాన్ని వాళ్ళు జరిగించలేకపోయారు. ప్రభువారు దానికి అన్న మాట ఏంటో తెలుసా? కేవలము ప్రార్థన ద్వారా మాత్రమే సమస్తము, మళ్ళీ ప్రార్థన ద్వారా మాత్రమే సమస్తము సాధ్యం. ఆ ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు వారిదై ఉండాలి. అందుకే మనకి సమయం కుదిరినప్పుడల్లా, ప్రభువా నా బాధలను జయించే అధికారం నాకు ప్రార్థన చేయాలి, నా శ్రమలను దాటి వేయగలిగినటువంటి ధైర్యాన్ని నాకు అని నువ్వు అధికారం కావాలని ప్రార్థన చేయాలి. నా బిడ్డలకు కావాల్సిన జ్ఞానం కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. నీ సంఘం యొక్క సంఘ క్షేమాభివృద్ధి కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. నీ కుటుంబ క్షేమాభివృద్ధి కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. ఇలా ప్రతి విషయంలోనూ నువ్వు దేవుని మీద ఆధారపడుతూ ప్రార్థన చేయగలిగితే దేవుడు నిన్ను సమృద్ధిగా ఉంచుతాడు. హల్లెలూయా. ఎలాంటి ఆనందం ఇస్తాడట ఆయన? ఎలాంటి ఆనందం అమ్మా? ఆనందమట, అధికమైన ఆనందముతో నీ హృదయమును ఆయన నింపును. హల్లెలూయా. అధికమైన ఆనందం, మామూలు ఆనందం కాదు. నలిగిపోయిన ఆత్మకు ప్రతిగా నూతన సంతోషమైన వస్త్రమును దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆ వస్త్రం ఎలా ఉంటుందో, ఎలాంటిదో అది మనం వర్ణించడానికి కూడా అర్హులం కాదు ప్రియమైన దేవుని కాలం. ఎగ్జాంపుల్గా మనం మాట్లాడుకుంటే దానికంటే కూడా ముందుగా మరొకటి చూద్దాం. ఇర్మియా గ్రంథంలో 31వ అధ్యాయం మొదటి నుంచి చూద్దాం. మా 3వ వచనం చూద్దాం. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల. అదేట సంగతి. శాశ్వతమైన ప్రేమతో ఆయన మనలను ప్రేమించుచున్నాడు గనుక నిత్యమైన కృప మన ఎడల చూపిస్తూ ఉన్నాడు. ఒక్కసారి మనం ప్రార్థన చేస్తే చాలండి. మనకు అవసరం ఉన్నప్పుడల్లా ప్రార్థనలో మనం దేవుడితో, ప్రభువా నాకు మరి ప్రతిరోజు ప్రార్థించే అవకాశం కావాలి, 1 గంట ప్రార్థించే అవకాశం కావాలి. ఈరోజు 5 నిమిషాలు ప్రార్థన చేశాను, అయ్యా దాన్ని రేపు నేను 10 నిమిషాలు చేయాలి. ఇదిగో ఈరోజు నేను ఒక్కదాన్నే చేశాను ప్రభువా, నేను దాన్ని రేపు నా కుటుంబం, నా భర్తతో కలిసి చేయాలి, తర్వాత నా బిడ్డలతో కలిసి చేయాలి, నా కుటుంబంతో ప్రార్థన చేయాలి. దినదినాభివృద్ధి కనుక మనం చేయగలిగితే ఆయన నిన్నో నన్ను ప్రేమించే దేవుడు. ప్రేమించడం మాత్రమే కాదు ప్రియమైన దేవుని బిడ్డారా, ఆయన అంటున్న మాట ఏంటో తెలుసా? ఆయన కృప, నిత్యమైన కృప మన మీద నిరంతరము ఉండునట. హల్లెలూయా. ఈ ఒక్కరోజే కాదు, ఆ ఒక్కరోజే కాదు. దానియేలుకు ఉన్న అలవాటు ఏంటి? ఆయన ముమ్మారు యెరూషలేము తట్టు తిరిగి చేతుల పైకి ఎత్తి ప్రార్థన చేసేవాడట. సింహాల బోన్లో వేయగానే సింహాలు ఏం చేసినాయి? తినేసినాయా? నేను అనుకుంటాను, ఒకవేళ బహుశా
కొన్ని సందర్భాల్లో మీరు గమనించారో లేదో, తుఫాన్ వచ్చినా ఇక ప్రకృతి వైపరీత్యాలు లాంటి ఏదైనా జరిగిన భూకంపాలు కానీ ఇట్లాంటి ఏదైనా జరిగితే మనకంటే కూడా ముందుగా పక్షులకి జంతువులు తెలుస్తాయి అని తెలుసా? అది సైన్స్ కూడా వాళ్ళకి అంతు పట్టని ఒక రహస్యం అన్నమాట. మనకంటే ముందుగా జంతువులకు తెలిసిపోతాయి అంట, మనకంటే ముందుగా పక్షులు తెలిసిపోతాయి అంట. అంటే ప్రకృతిలో దేవుడు అట్లా కార్యాలు చేశాడు. వాటిని తెలిసిన తర్వాతే మనకు తెలుస్తాయి. ఇది గొప్ప ఇది కదా. ఇప్పుడు గమనించారా, అదేంటి సుడిగుండాలు వచ్చినప్పుడు పక్షులు అక్కడ తిరుగుతూ ఉంటాయంట సముద్రాల్లో. మనకి తెలుసా తెలీదా? ఇదంతా ఎందుకు చెప్తున్నాను మీకు?